ఇవి 4 కేజీల పెద్ద రసాల మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు ముక్కలండి. ఇవి మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చిన తర్వాత ఒక బట్ట మీద ఆరబెట్టుకొని ఒక్కొక్క ముక్క టెంక తీసేసి లోపల టెంకలో జీడి ఉంటుంది, ఆ జీడిని తీసేసి పొర కూడా ఉంటుందండి, అది పొర కూడా మనం క్లీన్గా తీసుకోవాలి. ప్రతి ముక్క చెక్ చేసుకొని ఆ పొర జీడిని పూర్తిగా తీసేయాలి. తీసేయకపోతే ఆ పొర మనం తినేటప్పుడు గొంతుకు అడ్డం పడుతుంది, పచ్చడి కూడా పాడవుతుంది అనమాట. అందుకోసమని ప్రతి ముక్క కూడా చాలా క్లీన్గా బట్టతో తుడుచుకొని, నీట్గా ఉన్న బట్టతో తుడుచుకొని తడి లేకుండా ఆ పొరని తీసివేయాలి, జీడిని తీసివేయాలి. ఇట్లా క్లీన్ చేసుకోవటం వల్ల కూడా క్లీన్ చేసుకొని చక్కగా మనం ఒక 4-5 గంటలు ఆరబెట్టుకున్నామంటే పచ్చడి ముక్కలు మెత్తబడకుండా చాలా క్వాలిటీగా పచ్చడి రెడీ అవుతుంది అన్నమాట. ప్రతి ముక్కను మీరు చెక్ చేసుకొని పొరను తీసేయాలి. నేను 4 కేజీల పెద్ద రసాలు తీసుకున్నాను, మార్కెట్లోనే కడిగి కొట్టించుకొచ్చాను అనమాట ముక్కలు. ఇవి కానీ మెంతులు, సన్న ఆవాలు 2 కూడా ఇప్పటిదాకా ఎండలో పెట్టి ఇప్పుడే తీసుకొచ్చి లోపల పెట్టాను. వెల్లుల్లి 1/2 కేజీ, ఉప్పు అండి, కళ్ళుప్పు, టాటా కళ్ళుప్పు. దీన్ని నేను వేయించుకొని పక్కన పెట్టుకుంటాను, పొడి చేసుకుంటాను. పచ్చళ్ళలో కలిపేటప్పుడు ఉప్పుని కంపల్సరీగా ఎండలన్న పెట్టుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకొని ఆరబెట్టుకొని పొడి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మంచిగా వర్షం పడుతుంది బయట. మామిడికాయ పచ్చడి పెడదామని పొద్దున్న నుంచి కూర్చున్నాము. వర్షం వల్ల ఆగిపోయాం అన్నమాట, కరెంట్ లేక. ఇప్పుడు అన్నీ వేసుకొని వచ్చి రెడీకి కూర్చున్నాము. ఆంధ్ర ఆవకాయ అండి, వరల్డ్ ఫేమస్ ఆంధ్ర ఆవకాయ ఈరోజు తెలుగు రుచుల్లో చూపిస్తున్నాను. చూడండి, ఇవి 4 కేజీలు అయినాయండి. పెద్ద రసాలు తీసుకున్నాను నేను. ఈ పెద్ద రసాలు కడిగి ముక్కలు కొట్టించి 4-5 గంటలు ఆరబెట్టామన్నమాట. బయట ఆరబెట్టాలి, ఎందుకంటే వాటర్ ఉండకూడదు వీటిలో. ఈ చెమ్ము ఉంటే తొందరగా నీరు వచ్చేస్తుంది అన్నమాట, ముక్క మెత్తబడుతుంది. ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఈ తడి ఆరబెట్టుకోవాలి. పొద్దున్న మేము 11 గంటల నుంచి ఇప్పుడు 6 అయింది టైం, 6 అయింది ఈవినింగ్, ఇప్పటి వరకు ఆరబెట్టామన్నమాట. 4 కేజీలు పెద్ద రసాల ముక్కలు తీసుకున్నాను. 4 కేజీల కొలతలు ఏంటంటే 800 గ్రామ్స్ ఆవాల పిండి. ఇది సన్న ఆవాల పిండి 800 గ్రామ్స్. ఇది నేను 750 తీసుకున్నాను, కొంచెం తక్కువ వేద్దామని, మళ్ళీ కష్టం అవుతుందేమో, కానీ కరెక్ట్గా సరిపోతుంది 800 గ్రామ్స్. ఎందుకైనా మంచిదని కొంచెం ఒక 50 గ్రాములు తక్కువ తీసుకుని. 700 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు మెంతిపిండి, ఒక 1/2 కేజీ వెల్లుల్లి, 800 గ్రాములు, కొంచెం తక్కువగా అంటే 780 గ్రామ్స్ ఉంది ఇది, అంటే కొంచెం తక్కువ 800 గ్రాములు. పూర్తిగా 800 గ్రాములు వేసుకోవచ్చు కారం, మన కారాన్ని స్పైసీని బట్టి. 800 గ్రాములు కారం. ఈ కారము, ఆవపిండి, ఉప్పు సమానంగా ఉండాలండి. ఎంత తీసుకున్నా మీరు కేజీ అయినా తీసుకోవచ్చు. గుజ్జు ఎక్కువ కావాలంటే కేజీ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఈ 3 సమానంగా ఉండాలి. ఇప్పుడు నేను 800 గ్రామ్స్ ఆవపిండి, 800 గ్రామ్స్ ఉప్పు, 800 గ్రామ్స్ కారం, వెల్లుల్లి మన ఇష్టం, 1/2 కేజీ వరకు వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే తినట్లేదండి, వెల్లుల్లి మిగిలిపోతుంది, అందుకోసం అని నేను 1/2 కేజీ వేస్తున్నాను. 100 గ్రామ్స్ మెంతిపిండి. ఈ మెంతిపిండి ఎప్పుడైనా ఎక్కువ వేసుకోవద్దు. మెంతిపిండి నేను కూడా ఇంతకుముందు ఈ ఆవపిండితో సగం వేసేదాన్ని, 1/2 కేజీ వేసేదాన్ని, కానీ ఇప్పుడు వేయట్లేదు. ఎందుకంటే మెంతిపిండి వేయటం వల్ల మనకి గ్రేవీ ఉంటుంది కదా, మ్యాంగో గ్రేవీ పచ్చడి, ఆ గుజ్జు తొందరగా పాడైపోతుంది అన్నమాట, ముక్కుడు వాసన వచ్చేస్తుంది, మన కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకోసమని మనం ఈ మెంతిపిండి 100 గ్రామ్స్ వీలైనంత తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కల్లో మనం ఆయిల్ కూడా కేజీకి 1/2 కేజీ ఆయిల్. 4 కేజీలకి నేను 3 కేజీల ఆయిల్ తీసుకుంటున్నాను, సరిపోతుంది కరెక్ట్గా. మనకు ఆయిల్ చాలా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే మనకి సంవత్సరం అంతా పచ్చడి తీసుకునే కొద్దీ ఆయిల్ మనకు జాడీలు, పచ్చడితో పాటు ఆయిల్ కూడా తీస్తాం కాబట్టి చివరి పచ్చడి ఎండిపోకుండా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి. 4 కేజీల మామిడికాయలకి ముక్కలకి 3 కేజీల కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఇట్లాగా టెంకెలు లేనివి ఇట్లా ముక్కలు ఏమైనా ఉంటే తీసేయండి, ఇవి మెత్తబడిపోతాయి. ఇవి మనకు పప్పులోనే ఎందులోనే వేసుకోవచ్చు, వేస్ట్ పోకుండా పక్కన పెట్టుకోండి. అంటే ఓన్లీ టెంక్ ఉన్నవే తీసుకోవాలి, టెంక్ మాత్రమే. ఈ టెంక్ కూడా నీట్గా క్లీన్ చేసి మధ్యలో ఉన్న పొర ఇట్లా పొర తీసేసుకొని
ఉండాలి. రెండు ఉంటాయి కదా. ప్రతి ముక్కకి టెంక మాత్రం కంపల్సరీ ఉండాలి. మనం కొట్టించుకునేటప్పుడు వాళ్ళకి చెప్తే సైజు కొట్టేటప్పుడు ఈ సైజు అయితే మనకి చివరి వరకు కూడా బాగుంటుంది. మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, ముక్క మగ్గే కొద్దీ చిన్నది అయిపోద్ది అనమాట. అందుకని మీడియం కంటే కొంచెం పెద్దది తీసుకున్నాను నేను. ఇట్లాగా ఇదిగోండి, దీనికి కూడా పొర ఉంది. సగం పని చేస్తాడు మా ఆయన, ఏది చెప్పాను. ఇదిగోండి పొర. ఈ పొరలు మాత్రం అస్సలు ఉంచుకోవద్దు. పొరల వల్ల పచ్చడి పాడైపోతుంది, మనకు తినేటప్పుడు కూడా గొంతుకు అడ్డం పడుతుంది. ఇప్పుడు మనల్ని ఒకసారి కలుపుకుందామని ముందు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఇవి 2 కేజీలు, ఇవి 2 కేజీలు సమానంగా తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఆయిల్ కలుపుకుందాం. ఒకసారి కలపడం కుదరదు కదా. ఆయిల్ కొంచెం వేద్దాం. ఫస్ట్ వేసి కొంచెం కలిపేసుకుందాం. ఆయిల్ మాత్రం ఒక 1/2 కేజీ ఎక్కువే పోసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సంవత్సరం అంతా ఉండాలి కదా. ఆయిల్ పట్టించి పక్కన పెట్టేద్దాం. ముక్కలు ఎంత ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే ముక్కలు అంత బాగుంటాయి అన్నమాట సంవత్సరం అంతా. గబగబా తీసుకొచ్చేసి కొట్టేసి తీసుకురాగానే పెట్టుకోకూడదు పచ్చడి. ఎప్పుడు ఆరబెట్టుకోవాలి, కనీసం ఒక 3-4 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ పట్టించేసుకోవాలి మొత్తం. ఇది ఆంధ్ర స్టైల్ కాబట్టి ఇందులో మనం అల్లం వెల్లుల్లి కానీ పసుపు కానీ ఏం వేయము. ఇది ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి. ఇది చాలా సులభంగా చేసేసుకోవచ్చు. పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు వాడద్దు. డబుల్ రిఫైండ్ కూడా వస్తుంది ఇప్పుడు పల్లి ఆయిల్, అది అసలే వాడద్దు. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టేసుకొని ఇది కలుపుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇవి సగం సగం కలిపేసి వేసుకుందాం జాడీలో. జాడీలో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆ జాడీ ఇటు పెట్టు ఒక నిమిషం. ఇందులో కూడా వస్తుందా? చీకటి కనపడుతుందా? ఈ బయట వర్షం పడుతుంది కాబట్టి లైటింగ్ ఎక్కువ లేదు, లైట్లు వేసాం కానీ. ఇప్పుడు జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అడుగున అంతా మొత్తం జాడీకి అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ సగం సగం వేసుకున్నాం. ఇది సగం ఈ సగం చేసుకున్నాం కదా. 800 గ్రాములు తీసుకున్నాను 4 కేజీలు మామిడికాయ ముక్కలకి. సగం ఉప్పు వేస్తున్నా. పొడులన్నీ కలుపుకొని వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. $100 గ్రామ్స్ కొంచెం తగ్గించేసుకోండి, మెంతిపిండి ఇబ్బంది ఏం లేదు. కారం, ఈ కారం తేజ మిరపకాయలు గుంటూరు, 2 గుంటూరు మిరపకాయలే. తేజ A1 మిర్చి, 2 కూడా గుంటూరు మిర్చినే. ఇవి కారం అన్నమాట, ఇంట్లో కారం. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది, తేజ కదా. అంటే తేజకాయలు 5 కేజీలు మామూలు కాయలకి 2 కేజీలు తేజ వేస్తాం మనకి, ఎందుకంటే సాంబార్ కారం కోసం కావాలి. ఈ సగం అందులో కలిపేసుకుందాం. కలరు మంచి పచ్చళ్ళ కారం, ఇప్పుడు కొత్త కారం కదా. మనం ఉప్పు మీకు చెప్పలేదు. ఉప్పు నేను వేడి చేశాను అనమాట. కొంచెం వేయించాలి, ఒక 5 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించి ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఇది ఉప్పు, టాటా కళ్ళుప్పు. అది ఇట్రా, అక్కడ ఉప్పు ప్యాకెట్ తీసుకురా, టాటా కళ్ళుప్పు చూపిద్దాం. చూపిస్తా. ఇది టాటా కళ్ళుప్పు. ఇవి తీసుకోండి, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు సాల్ట్ ఎక్కువ తక్కువ ఉండదు. పచ్చళ్ళు దేనికైనా ఈ ఉప్పు బాగుంటుంది.
మిగతాయి తక్కువగా ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఇదైతే పచ్చళ్ళకి కరెక్ట్గా ఉంటుంది, ఇంకా మనం చూసుకునే పని ఉండదు. కారం రెడ్గా ఉంటేనే పచ్చడి కూడా బాగుంటుంది. ఉప్పు ఒక 50 గ్రాములు తక్కువ వేసుకోండి. నేను 700 గ్రాములే వేసాను, ఇప్పుడు 750 గ్రాములు వేసాను. 800కి మామూలుగా అయితే మనకు 4 కేజీలకి 800 గ్రాములు వేసుకోవాలి, కేజీల కొలత అయితే. మనము కేజీకి 200 గ్రాములు లెక్క అనమాట. 4 కేజీలు కాబట్టి 4 రోళ్ళు 800 గ్రాములు వేయాలి. నేను 750 గ్రాములు ఉప్పు తీసుకున్నా. ఇవన్నీ జాడీలు వేసేస్తున్నా. జలాలు బాగుంటాయండి ఇవి మామిడికాయ పచ్చడికి. మాకు మొహ తెలిసినప్పటి నుంచి మేము జలాలే. ఈ సంవత్సరమే మార్చా నేను. ఈసారి పెద్ద రసాలు పెడదాం, చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పెడదామని చెప్పి పెట్టామన్నమాట. పెద్ద రసాలకి కొంచెం పీసు తగులుతుంది కానీ బాగుంటుంది పచ్చడి. మేము జలాలు తప్పనిచ్చి ఏ కాయలు తీసుకోం, ఎందుకంటే పులుపు గ్యారంటీ అనమాట. మనం ఇక పులుపు ఉన్నాయా లేదా, తీపి తగిలియా ఏం చూసుకునే పని లేదు. జలాలు కట్ చేసి వేసేసుకోవచ్చు ధైర్యంగా. ఈ మిగతా కాయలు ఏవైనా దాటకాయలు కూడా ఒక్కోసారి చిన్న రసాలు పెద్ద రసాలు షేప్లోనే వస్తాయి, టీ తగులుతాయి అనమాట. అందుకోసమని మేము జలాలే ఎక్కువ పెట్టుకుంటాం. ఈ సంవత్సరం చూద్దాంలే, పెద్ద రసాలు బాగున్నాయని చెప్పి తీసుకున్నాం. 12 కాయలకి 4 కేజీలు ముక్కలైనవి. ఈ 2 కేజీలు కూడా వేసేస్తున్నానండి, కలుపుకున్నాం. మనం సగం సగం వేసుకున్నాం కదా. ఉప్పు, ఆవపిండి, కారం, మెంతిపిండి. మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకున్నాం. నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి నేను 3 కేజీల ఆయిల్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోద్ది. రేపు మనకి 3 రోజులు తర్వాత కలుపుతాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. ఇంకొక 1/2 కేజీ పోసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మన సంవత్సరం అంతా ఉంటుంది అన్నమాట ఆయిల్. మనం గిన్నెలోకి తీసుకున్నప్పుడల్లా ముక్క చట్నీతో పాటు ఆయిల్ కూడా వస్తుంది కాబట్టి చివరి వరకు పచ్చడి ఎండిపోకుండా ఆయిల్ ఉంటేనే. పప్పు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ కోల్డ్ ప్రెస్ తీసుకోండి, ప్యాకెట్లు వద్దు. ఇప్పుడు అన్నీ రీఫైండ్, బాగా రీఫైండ్ వస్తున్నాయి. అవి వేసినా ఒకటే అయిపోయిన ఒకటే. ఈ సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి పోయిన సంవత్సరం కూడా పల్లి ఆయిలే వేసాం. అసలు ఎప్పటికి కూడా కలర్ చేంజ్ అవ్వలేదు, కాకపోతే ముక్క కొంచెం మెత్తబడింది కానీ బాగుంది చట్నీ. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం జాడీలో. మనం కళ్ళుప్పు గ్రైండ్ చేసి వేసాం కాబట్టి కొంచెం 3వ రోజు కల్లా కరుగుతుంది, అందుకే గ్రైండ్ చేసి వేసుకోవాలి. అట్లా కూడా పోసేసుకోవచ్చు ఉప్పు, అట్లానే డైరెక్ట్గా పోసుకోవచ్చు. కానీ కొంచెం
మనం వేయించేసుకొని పొడి చేసుకొసుకుంటే బాగుంటుంది. మెంతులు కూడా వేయించుకోవాలి. మెంతులు పచ్చి వేయొద్దు, చేదు వస్తుంది. పచ్చి కాకుండా లైట్గా వేయించుకోవాలి. మరి బ్రౌన్ కలర్లో కాకుండా రెడ్గా కాకుండా లైట్గా వేయించుకొని మెంతులు అప్పుడు పొడి చేసుకోవాలి. ఆవాలు పచ్చివే ఎండలో పెట్టుకొని సన్న ఆవాలు వేసుకోవాలి. లావు ఆవాలు వేసినా కానీ చేదు వస్తుంది. లావుగా ఉన్న ఆవాలు, పెద్ద ఆవాలు, మనం తాలింపులు వేసుకున్న ఆవాలు ఘాటు ఎక్కువ ఉంటుంది, చేదు వస్తుంది. సన్న ఆవాలు పచ్చళ్ళకి బాగుంటుంది. ఆవాలు పచ్చిదే పిండి ఎండలో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుంది. మెంతులు మాత్రం వేయించుకోవాలి. ఎక్కువ వేగాల్సిన పని లేదు, లైట్గా. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, మళ్ళీ చివర్లో పైన వేసేసుకుందాం. ఇదంతా ఇట్లా నెట్టుకోవాలండి. ఇట్లా పైన వేసేసి వదిలేయకూడదు. చట్నీ మనం ముక్కలు వేసిన తర్వాత అంతా బాగా అదుముకోవాలి. అదుముకుంటే మనకి ఆయిల్ కరెక్ట్గా పైకి వస్తుంది. మాది పెద్ద జాడి ఉంది, 12 కేజీల జాడి ఉంది. కానీ అది మొయ్యటం కలుపుకోవడానికి పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మొయ్యలేము దాన్ని. అందుకని 2 వేసాను. మేము ఈ సంవత్సరమే 4 కేజీలు పచ్చడి, ఘోరంగా. ఎప్పుడు 15 కేజీలు, 18 కేజీలు, 20 కేజీలు ఉంటుంది. బాగా ఎక్కడ ఖాళీ లేకుండా ముక్కలన్నీ కూడా సమానంగా లోపల కదుక్కోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. పైన కూడా ఆయిల్ వేసేసుకుంటే మనకి కొంచెం ఆయిల్ ఉంచితే ఇప్పుడు ఇందులో కూడా వేసేస్తాం. ఇదిగోండి, దీంట్లో కూడా ఆయిల్ వేసుకుంటున్నాం. మనకి ఇంకా సరిపోద్ది. పైన కూడా వేసేసుకున్నాము. 3వ రోజు కూడా చూసుకొని, అవసరం పడదు నాకు తెలిసి, కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా ముక్కలు బయటికి కనపడకుండా దీన్ని ఏం చేస్తామంటే మూతలు పెట్టకూడదండి. ఇప్పుడే మూత పెట్టేసి మూట కట్టేయకూడదు. దీన్ని మూతి కొద్దిగా పేపర్ కానీ లేకపోతే ఏదన్నా కాటన్ క్లాత్ కానీ దీనిపైన కప్పేయాలి. ఉట్టిగా కప్పేసి వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే ఈ మామిడికాయలో ఉన్న వేడి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే వెంటనే మూత పెట్టేసి కట్టామనుకోండి, ఆ వేడికి మగ్గిపోద్ది అనమాట పచ్చడి. మనకి ముక్కలు మెత్తబడకుండా ఉండాలంటే ఇది ఒక టిప్ అనమాట. పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఒక పొర మీద, లేకపోతే పల్చటి కాటన్ క్లాత్ ఏదైనా కావచ్చు, చీర చున్నీనో ఏదో ఒకటి, ఇట్లా పైన వేసేయాలి. వేసేసి ఒక 2-3 గంటలు వదిలేయాలి దాన్ని. అట్లా నైట్ మనం పడుకునేటప్పుడు అప్పుడు మూతి పెట్టేసి గుడ్డలు కట్టుకో. కారం చూడండి ఎట్లా ఉందో, మన ఇంట్లో పట్టించుకున్న కారం. ఇప్పుడు దీని మీద మనం ఒక క్లాత్ కప్పేసి వదిలేద్దాం. ఇదిగోండి, ఇట్లా పల్చటి కాటన్ గుడ్డ వేసేసుకోవాలి. మూతులు కట్టకూడదు, మూతులు ఏం పెట్టకూడదు. మూతలు ఇట్లా పైన ఊరికి అట్లా వేసేసి ఒక 5-6 గంటలు వదిలేసేయాలి. తర్వాత తీసేసి మూత పెట్టుకొని కట్టేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం అన్నం కలుపుదాం టేస్ట్కి. కలపపోతే మావి ఊరుకునేటట్లేదు. 3వ రోజు అయితే మనకి ఉప్పు అన్నీ కరుగుతాయి కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం ఆవపిండి ఉంటుంది కదా, చేదు అనిపిస్తుంది కొంచెం తినేటప్పుడు. అయినా వాడు కలపాలని చెప్పిపోయాడు, ఆటకి కలుపుతున్నాం. చూద్దాం మనం కూడా టేస్ట్. కలర్ మాత్రం అంటే పచ్చళ్ళ కల్లా కారమే కలరు, టేస్టు. కారం బాగుంటే పచ్చడి హిట్ అయినట్టే. ఏ కారం పడితే ఆ కారం వేసేసుకొని
మనం పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది అనమాట. కష్టం కదా, ఖర్చు డబ్బులు పక్కన పెడితే దీనిలో శ్రమ చాలా ఉంటుంది చేసేది. మాకు 4 గంటలు పట్టింది మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చేటప్పటికి ఇంటికి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే కొలత ఏంటి? 5 కేజీ కేజీకి 200 గ్రాములు పచ్చిమిరపకాయలు, 5 కేజీలు 5 కేజీలు మామూలు మిర్చి, చప్పం అంటే కారం లేని మిర్చికి 2 కేజీలు తేజ మిర్చి. అది కొలత. అదైతే ఈ కారం అయితే స్పైసీగా ఉంటుంది, మనకి మసాలా కారం, సాంబార్ కారం అది వేసుకోవడానికి బాగుంటుంది. అది తీసి పక్కన పెడుతున్నా కొంచెం. ఫస్ట్ మా అమ్మకు పెడుతున్నానండి, మా మాతాశ్రీ. తిని చూసి చెప్పు. బాగుందా? కొద్దిగా కారం తగ్గుతుంది, ఇప్పుడే కదా కలిపాం మనం. ఆవాలు, ఘాటు, కారం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూద్దాం నువ్వు కారం అంట. ఇదిగో నేను కూడా టేస్ట్ చేస్తున్నా. నా పచ్చడి నాకు బాగానే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా ఉంది. ఉప్పు కొంచెం చప్పగా ఉంది, అంటే మనకి దంచిన ఉప్పు కదా, 3 రోజుల తర్వాత కానీ బాగా తెలియదు టేస్ట్. అప్పుడు చూసి ఒకవేళ తగ్గితే కలుపుకుందాం. అప్పుడు కలుపుకుందాం చూసి. ఆవు పిండి, మెంతి పిండి, అన్ని కారం ఏం లేదు, నాకేం కారం లేదు, బాగుంది. అయితే కొంచెం ఉప్పు మనం తక్కువ వేసాం కాబట్టి అందులో ఉప్పు కరగాలి కాబట్టి 3వ రోజు చూద్దాం. ఉప్పే కొంచెం తక్కువ సరిపోద్దు. అదే అప్పుడు సరిపోతుంది, కలుపుకుంటాం కాబట్టి అప్పుడు బాగుంది. ఇంకొకటి ఇది 3వ రోజు అండి. ఈ 3వ రోజు మనం కలుపుకుందామని, ఆయిల్ పడితే కనుక కలుపుకుందాం. ఇది ఒక గిన్నెలో వేసేద్దాం. ఉండదు మనం. ఆయిల్ అయితే ఒక కేజీ వరకు పట్టిద్దండి. అది కూడా వేసుకుంటే మనం 2 జాడీల్లో పెట్టుకున్నాం కదా, కేజీల పచ్చడికి 2.5 పోసాను. 2 జాడీల్లోది వేసేసాము. కలిపి ఆయిల్ అయితే పడుతుంది. కాకపోతే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఉప్పు కొంచెం ఒక 50 గ్రాములే నేను తగ్గించేసింది, సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం కలుపుకున్నాం. అంటే పచ్చడిని బట్టి మనకు 4 కేజీలే కాబట్టి 1/2 కేజీ సరిపోతాయి. నేను 1/2 కేజీ అట్లా వేసాను అన్నమాట. గట్టిగా ఉంది కదండి. అయితే ఆయిల్ అయితే మనకు 1 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది అన్నమాట. అండి ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ మనం పచ్చడి అంతా తీసిన తర్వాత పైన వేసుకున్నాం. చాలు. మనం ఆయిల్ కూడా 1 లీటర్ వరకు ఆయిల్ వేసేసాము. ఎప్పుడైనా పచ్చడికి కొంచెం కారం, ఆయిలే మంచిగా వేసుకోవాలండి. మనం టేస్ట్ రావాలి, సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే కారం ఒకటి, ఆయిల్ ఒకటి బాగుండాలి. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను.
ఆయిల్ 1 లీటర్ అయితే పోసామండి. మళ్ళీ మొన్న 2.5 వేసాం కదా, ఇప్పుడు 1 లీటర్ పోసామన్నమాట. 4 కేజీల ఆవకాయ పచ్చడికి మనకి 3.5 పట్టిందనమాట ఆయిల్. ఇదిగండి. ఇదిగండి, నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి లేకుండా ఒట్టిది. అసలు అన్నీ సరిపోయినాయి లేదు ఒక్కసారి చూద్దాం. నేను గుంటూరు మిర్చి కారం కదండి వాడింది, కొంచెం ఘాటుగానే ఉండొచ్చు కారం, కొత్త కారం అందులో. బా, ఇంకా నిజంగా ఆవకాయ సూపర్గా ఉంది. అన్నీ సరిపోయినాయి. కొంచెం ఆవగాడు తగులుతుంది. ఇంకో 2-3 రోజులు పోతే ఆవపిండి కూడా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆవకాయకి ఆవపిండే ఉండాలి. సూపర్. నేను ఇప్పుడు పప్పు కూడా కలుపుతున్నాను. ఒక 2 రోజులు పోతే కానండి ఆవగాడు తగ్గదన్నమాట. ఇట్లా తీసుకొని గుజ్జు ఇట్లా పెట్టుకొని మొక్క కూడా బాగా కొరుక్కొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆవకాయ ముద్దపప్పు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు. మామూలుగా లేదండి. ఇంక ఈ రకంగా ఎంత అన్నమైన తినచ్చు. కానీ ఆవకాయ ఎప్పుడైనా మనకు వేడివేడి అన్నంలో కంటే కూడా చద్ది అన్నంలో బాగుంటుంది. రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, అందులో సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్, సూపర్ 1. అన్నీ సరిపోయిందా? అన్నీ సరిపోయింది. చాలా రుచి బాగుందండి. కొత్త ఆవకాయ కదా, ఎంత బాగుందో. పప్పులో ఎంత బాగుంది. పప్పు ఆవకాయ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. అందులో ఈ ఆవకాయ మరి ఎట్ట పెట్టుద్దో మా అమ్మాయి, కానీ బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. అవి ఎలా ఉంది నాన్న ఆవకాయ పప్పు? ఆవకాయ పచ్చడి బాగుందా? సరిపోయినాయి అన్నీ సరిపోయినాయా? ఏం తక్కువ కాలేదా? బాగుందా? సూపరా మామూలా? సూపరేనా? అంతా నచ్చిందండి, చాలా బాగుంది. ఈరోజు అయిపోయిందండి మ్యాంగో పికిలు, ఆంధ్ర స్టైలు మ్యాంగో ఆవకాయ పచ్చడి, ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. వారానికి 3 వీడియోలు వస్తాయి. తప్పకుండా వాచ్ చేయండి. సునీత సంయుక్త ఛానల్ అవి కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. వాచ్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.